హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరోసారి దీపకి అడ్డంగా దొరికిపోవడంతో గౌతమ్ని అరెస్టు చేయించిన దీప మంచితనాన్ని తెలుసుకున్న శివనారాయణ కుటుంబం షాక్ లో జోష్న. మరి ఇదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలానే కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి. సరేండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక కార్తీక్ కాంచన అలాగే దశరథ మాట్లాడుకున్న మాటలు వింటాడు. కాంచన తన మేనకోడలు తన ఇంటి కోడలు కాలేదని కాస్త ఫీల్ అవుతుంది. ఆ మాటలలో ఇక కాంచన బాధ అర్థమవుతుంది. కార్తీక్ అంటూ ఉంటాడు, మేనకోడలు కోడలు కాలేదని బాధపడుతున్నావమ్మా. బాధపడ్డం లేదురా నేను, కాకపోతే పుట్టింటి గురించి బాధపడుతున్నాను. పుట్టింటి మీద ఏ ఆడపిల్లకైనా ప్రేమ ఉంటుంది, దాని గురించే బాధపడుతున్నాను తప్ప మీ నాన్న నన్ను మోసం చేశాడు. మీ నాన్నని వదిలేశాను. నువ్వు దీపని పెళ్లి చేసుకున్నావు, మేనకోడల్ని వదిలేసుకున్నాను. దీపే కోడలు మేనకోడలు అనుకుంటున్నాను. అంతకు మించి వేరే ఆలోచన వేరే బాధ లేవు అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. ఇక కాంచన్ అయితే దీప కాంచన్ని మీరు ఎంత మనసులో బాధని దాయాలి అన్నా మీ కళ్ళల్లో ఆ బాధ కనిపిస్తుంది. మేనకోడలు కోడలు కాలేదు అనే బాధ మీ కళ్ళల్లో మాకు కనిపిస్తుంది అని చెప్పేసి ఇక అనడం అయితే జరుగుతుంది. లేదు, నువ్వు కూడా నాకు మేనకోడలతో సమానమే. కుబేరా నాకు అన్నయ్య కూతురు మేనకోడలే అవుతుంది అని చెప్పేసి కాంచన చెప్పడం అయితే జరుగుతుంది. ఇక కార్తీకు అమ్మని అడుగుతున్నావు అంటే, ఒకవేళ అమ్మ జోష్న నాకు కోడలిగా కావాలి అంటే నన్ను వదులుకుందాం అనుకుంటున్నావా? అది ఎప్పటికీ జరగదు. ఒకవేళ ఎవరు నన్ను వదిలేసినా, ఎవరు నాకు తోడుగా ఉన్నా లేకపోయినా ఒంటరి ప్రయాణం చేయడానికి కూడా నేను వెనకాడను. అంతే తప్ప కానీ జోష్నని ఎప్పటికీ నా జీవితంలోకి రానివ్వను. నా జీవితం నా దీపే నా ప్రాణం ప్రపంచం. అది నువ్వు అర్థం చేసుకుంటే చాలు అని చెప్పేసి కార్తీక్ చెప్పడం అయితే జరుగుతుంది. ఇక పారిజాతం ద్వారాగా జోష్న రెస్టారెంట్ లో కాకుండా కార్తీక్ రెస్టారెంట్ లో ఇక ఫుడ్ ఆర్డర్ అయితే ఇప్పించడం జరుగుతుంది. ఫుడ్ ఆర్డర్ కావాలనే ఎలాగైనా సరే ఆ ఫుడ్ ఆర్డర్ తీసుకుని ఆ ఫుడ్ వేస్ట్ ఫుడ్ అని ఇక అందరి చేత నిరూపించాలి. అలాగే రెస్టారెంట్ పరువు తీసి ఆ రెస్టారెంట్ లో దీప కార్తీక్ ని పతనం చేయాలని జోష్న నిర్ణయించుకుని తన వెళితే అందరికీ తెలిసిపోతుందని చెప్పేసి పారిజాతాన్ని పంపిస్తుంది. పారిజాతాన్ని పంపించి ఆర్డర్ తీసుకునేలా చేసి 3 లక్షల అడ్వాన్స్ కూడా ఇచ్చేలా చేస్తుంది. ఈలోగా కార్తీక్ దీప అక్కడికి రావడం జరుగుతుంది. కార్తీక్ దీప అక్కడికి వచ్చేసరికి కంగారు పడుతుంది, ఎక్కడ వాళ్ళు చూసేస్తారని. కానీ కార్తీక్ అబ్జర్వేషన్ లో అక్కడ ఆల్రెడీ పారిజాతం వచ్చిందన్న నిజం అయితే కార్తీక్ తెలిసిపోతుంది. అటుగా సైకిల్ మీద వస్తున్న కార్తీక్ అక్కడున్న జోష్న కార్ని అయితే చూసేయడంతో ఇక అక్కడ జరిగిన విషయం అంతా కూడా ఆ అడ్రస్ ఇవ్వకుండా ఆర్డర్ ఇవ్వడం ఇదంతా కూడా తనకి పూర్తి క్లారిటీ అయితే వచ్చేస్తుంది. దాంతో అప్పుడు జోష్న మళ్ళీ కుట్ర చేసింది. చూసావు కదా, జోష్న ఎప్పుడు కూడా ఇలానే చేస్తూ ఉంటుంది. జోష్న మన రెస్టారెంట్ ని పతనం చేయడానికి ఏ రకమైన దారి దొరుకుతుందో, ఏ రకంగా మనం పతనం అవుతామని తను ఇంకా ఎదురు చూస్తూనే ఉంది అంటే ఈ పెళ్లి నిజమని ఎలా నమ్మమంటావు అని చెప్పేసి దీపతో అంటూ ఉంటాడు కార్తీక్ బాబు. ఇప్పుడు ఈ విషయంలో మీరేం గొడవ చేయొద్దు, చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పేసి ప్రస్తుతం పెళ్లి ఆగిపోతే మళ్ళీ మనమే కావాలని చేశామని వాళ్ళు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే కాంచనమ్మ గారు బాధపడుతున్నారు, మీరు చూస్తూనే ఉన్నారు. తనకి పుట్టిల్లు ఉండాలి కదా, అందుకని మనం ఈ విషయాన్ని బయటికి తీసుకురావద్దని చెప్పి దీప చెప్పడం అయితే జరుగుతుంది. ఏంటి దీప, ప్రతి విషయంలోని మనమే తగ్గి మనమే మనసులో దాచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పేసి అంటూ ఉండగానే, లేదు కార్తీక్ బాబు మీరు కంగారు పడకండి, అన్ని నిజాలు త్వరలో బయటకు వస్తాయి. తనని నేను విడిచిపెట్టను, వెనకాల మంచి వాళ్ళు ఉన్నారు కదని తను తప్పుల మీద తప్పులు చేస్తుంది. తప్పుల చిట్ట పెరిగిపోయిన రోజు తనేంటో, తన నిజమేంటో, తన జాతకమేంటో కుటుంబ సభ్యులు తెలుసుకుంటారు అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది దీప. అయితే ఇదిలా జరుగుతూ ఉండగానే గౌతమ్ అయితే మాత్రం చాలా హ్యాపీగా కలలు కంటూ ఇంకా అమ్మాయిలతో ఎక్కువగా తిరగడం మొదలు పెడతాడు. తన గురించి ఎవరికీ తెలియదు, తను కలెక్టర్ గారు అబ్బాయి.
కాబట్టి తను ఒక రిచ్ మ్యాన్ కాబట్టి ఇక అదే ఆలోచన, అలాగే రిచ్ మ్యాన్గా ఇక వెధవ అలవాటులన్నీ ఉండడం, అలాగే జోష్న కోట్ల ఆస్తి కూడా తనకు వచ్చేస్తే ఇంకా 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 రిచ్గా బ్రతకొచ్చనే ఆలోచనే తప్ప జోష్న మీద ప్రేమ అయితే అసలు గౌతమ్కి ఎక్కడా లేదు. జోష్న కూడా ప్రేమతో ఎక్కడ పెళ్లి చేసుకుంటుంది, ఆస్తి కోసమే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం అయితే తీసుకుంటుంది. ఇందులో కూడా ఏదో ప్లాన్ లేకుండా అయితే జోష్న ఏం చేయదు కదా. అలా జోష్న ఆలోచనలు జోష్నకు ఉన్నాయి. ఇక ఇదిలా జరుగుతూ ఉండగానే మరొక అమ్మాయితో గౌతమ్ అడ్డంగా దొరికిపోతాడు. మరొక అమ్మాయి జీవితంలో నిప్పులు పోయడంతో ఇక అప్పటికే ఎన్నో అవకాశాలు ఇచ్చిన దీప తనకి అడ్డంగా దొరికిపోవడంతో పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఆ అమ్మాయి కూడా దీపకి ధైర్యంగా నిలబడి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని అంటే ఇస్తాను, నా జీవితంతో వీడు ఆడుకున్నాడు, నాకు కళ్ళబొల్లి కబుర్లు చెప్పాడు, వీడిని వదిలిపెట్టలని ఆ అమ్మాయి ధైర్యంగా రావడంతో పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి గౌతమ్ని అరెస్ట్ చేయిస్తుంది. అలా అరెస్ట్ అవడంతో గౌతమ్కి ఊహించని షాక్ అయితే ఎదురైపోతుంది. ఈలోగా ఇదే విషయం శివనారాయణ అలాగే జోష్న, పారిజాతం, సుమిత్ర, దశరథలకు చేరుతుంది. గౌతమ్ అరెస్ట్ అయ్యాడు అని చెప్పనేసరికి అందరూ షాక్ అయిపోయి నిర్ఘాంతులైపోయి ఉండిపోతారు. వాట్, గౌతమ్ అరెస్ట్ అవడం ఏంటి అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. అలా అనేసరికి ముందు పోలీస్ స్టేషన్కి వెళితే తప్ప ఇన్ఫర్మేషన్ ఏంటన్నది తెలీదు. గౌతమ్ గురించి పూర్తిగా తెలియకుండా మనం ఇక జోష్ననిచ్చి పెళ్లి చేయాలి అనుకున్నామేమో. వెళదాం పదండి నాన్న. లేదు, నో, మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఏంటి, మనం ఎప్పుడు పోలీస్ స్టేషన్ గడప కూడా తొక్కలేదు. వాడి గురించి మనం పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళాలి, అసలు ఎందుకు వాడు అరెస్ట్ అయ్యాడో ముందు ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం, కాల్ చేస్తే తెలిసేదాన్ని, పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇన్స్పెక్టర్కి కాల్ చేసేసరికి ఎందుకు గౌతమ్ని అరెస్ట్ చేశారని చెప్పేసి అడగడం అయితే జరుగుతుంది. గౌతమ్ని ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పి అడగడంతో గౌతమ్ బ్రోకర్ కేసులో దొరికిపోయాడు, తనకి అమ్మాయిలతో తిరిగే అలవాటు ఉంది, అలాగే అమ్మాయిల్ని మోసం చేసి వదిలిపెట్టేస్తాడు, వాళ్ళని ఇక వాడుకున్నన్ని రోజులు వాడుకుని వాళ్ళ బ్రతుకుల్ని నాశనం చేసేస్తున్నాడు. ఇలా 3-4 అమ్మాయిల భవిష్యత్తుతో ఆడుకున్నాడు. అందుకే తనని అబ్జర్వ్ చేస్తున్న దీప అనే ఒక ఆవిడ కేసు పెట్టారు. అందుకే అతన్ని అరెస్ట్ చేశాము. మీకేమైనా ఇక అడగాలని, ఒకవేళ మీకేమైనా డౌట్లుంటే మీరు క్లారిఫికేషన్ అయితే తీసుకోవచ్చు, వీడు పరమ రోక్ అని చెప్పేసి ఇన్స్పెక్టర్ చెప్పడంతో ఒకసారి ఫోన్ పెట్టేసి శివనారాయణ షాక్ అయిపోతాడు. జోష్న, ఏమైంది తాతయ్య, ఆ వాడి గురించి నీకు ముందు నిజం తెలియదా, వాడు నీ స్నేహితుడే కదా, నీ స్నేహితుడైతే వాడెంతటి దుర్మార్గుడో ఇంకా కూడా నీకు తెలియలేదా, స్నేహితుడైనంత మాత్రాన తన తప్పులు నాకెలా తెలుస్తాయి తాతయ్య, తన గురించి నాకు పూర్తిగా తెలియదు, తను నన్ను ఇష్టపడ్డాడన్న విషయం మాత్రమే తెలుసు, కానీ తనని నేను ఎప్పుడూ కూడా కోఆపరేట్ చేయలేదు, బావను పెళ్లి చేసుకోవాలని ఒకే ఒక ఉద్దేశంతో తనని ఎప్పుడు కూడా పక్కన పెడుతూనే వచ్చాను, అంత తెలియకుండా ఎలా ఉంటుంది జోష్న, నిజంగా చెప్పు, నీకు తెలిసే అలాంటి వాడిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావా, అలాంటి వాడిని తెలిస్తే ఎందుకు పెళ్లి చేసుకుంటాను, నాకేం తక్కువ, నాకు ఎన్నో సంబంధాలు వస్తాయని చెప్పేసి జోష్ని అనడం అయితే జరుగుతుంది. ఇక దీప అరెస్టు చేయించిందని తెలుసుకొని దీపని పిలిపించు దశరథ అని చెప్పేసరికి దీపతో పాటు కార్తీక్ కూడా వస్తాడు. వీడెందుకు వచ్చాడు అని చెప్పి అంటూ ఉండగానే, గౌతమ్ని ఎందుకు అరెస్ట్ చేయించావు, గౌతమ్ నువ్వు ఎవరో అమ్మాయిని ఇక ఏడిపించి ఆ అమ్మాయి బ్రతుకుతో ఆడుకున్నాడని అరెస్ట్ చేయించిన అతని పేరు గౌతమ్, గౌతమ్ని ఎందుకు అరెస్ట్ చేయించావు, వాడు పరమ దుర్మార్గుడు, అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటాడు, 2 సార్లు 3 సార్లు వాడికి నేను అవకాశాన్ని ఇచ్చాను, కానీ వాడు మరోసారి అదే తప్పు చేయబోయాడు, అందుకే వాడిని అరెస్ట్ చేయించాను, వాడెవరో తెలుసా, ఎవరు, నాకు ఎవరైతే ఏంటి, తప్పు చేశాడు అరెస్ట్ చేయించాను, వాడు ఒక కలెక్టర్ కొడుకు, నా ఇంటికి కాబోయే నా మనవరాలి మొగుడు, అంటే దుర్మార్గుడైనా ఇచ్చి పెళ్లి చేసేస్తారా, అంటే దుర్మార్గుడని తెలిసే పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారా, అలా ఎలా ఇచ్చి పెళ్లి చేస్తాననుకున్నావు, అలా ఎలా దుర్మార్గుడని తెలిసి పెళ్లి సంబంధం కుదుర్చుకుంటాననుకున్నావు, నా మనవరాలికి ఏం లోటు, మరి అలాంటప్పుడు మరి నన్ను ఎందుకు పిలిపించారు, నిజమే నువ్వు మాకు చాలా మేలు చేసావు, ఇన్ని రోజులు నీ మీద కోపం పంతం ఉండేవి, నీ కూతురి జీవితంలో ఇక చాలా పెద్ద గడ్డు కాలం వచ్చిన రోజు మేము నీకు అండగా నిలబడలేకపోయాం, కానీ మా మనవరాలు జీవితం అంతా బాధపడకుండా
నా మనవరాల్ని సేవ్ చేసినందుకు నీకు థ్యాంక్స్ చెప్పడానికి పిలిపించానని చెప్పేసి శివనారాయణ అనడంతో మొత్తం అందరూ షాక్ అయిపోతారు. ఇప్పటి వరకు నువ్వు చేసిన తప్పుల్ని మనసులో పెట్టుకుని నిన్ను హేట్ చేశాను, కానీ ఇక నుంచి నిన్ను హేట్ చేయాలి అనుకోవడం లేదు. ఒకప్పుడు నిన్ను ఎలా అయితే మనవరాలుగా చూశానో ఇక నుంచి కూడా అలాగే చూడాలి అనుకుంటున్నాను. కేవలం నిన్ను మాత్రమే క్షమిస్తున్నాను, వాడిని కాదు అని చెప్పేసి శివనారాయణ అనడం జరుగుతుంది. అలా జోష్నకి పారిజాతానికి పెద్ద షాక్. ఎందుకంటే జోష్నకి తెలుసు దీప ఇంటి వారసురాలని. ఇప్పుడు మళ్ళీ శివనారాయణకి ఈ విధంగా దగ్గరైందంటే వారసురాలను తెలుసుకున్నాడంటే ఇంకెట్టి పరిస్థితిలోని కూడా వీళ్ళని క్షమించడని ఇక జోష్నికి అయితే కాస్త టెన్షన్ పట్టుకుంటుంది. పారిజాతం కూడా అలా ఉండిపోతుంది. మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా జరిగిపోతుంది. ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.